ప్రపన్నపారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. గీతాబంధువులకు నమస్కారం. 17వ శ్లోకంలో ఏం చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ? దేని చేత ఈ జగము నిండియున్నదో దానికెన్నడూ నాశమసలు లేదయా, అలాంటి దానిని నశింపజేసడి వారు లేరయా ఈ జగమునందున. దేని చేత ఈ జగము నిండి ఉన్నదో దానికెన్నడూ నాశమసలు లేదయా, అలాంటి దానిని నశింపజేసడి వారు లేరయా ఈ జగమునందున. శ్రీకృష్ణదేవుని గీతాసారముంగని పులకరించని మత భారతావని, పులకరించని మత భారతావని. మనం చెప్పుకున్నాం వ్యాప్యము వ్యాపకము అని. కుండ ఎగ్జాంపుల్ కూడా చెప్పాం. కుండ వ్యాప్యము, కుండలోని మట్టి వ్యాపకం. కుండ అన్ని కాలాల్లో ఉండదు, కానీ మట్టి లేని కాలం ఉండదు. కుండ నశించినా మట్టి నశించదు. అలాగే శరీరము వ్యాప్యము, శరీరములోని ఆత్మ వ్యాపకము. శరీరం నశించిన ఆత్మ నశించదు. ఇది నిన్నటి విషయం సంక్షిప్తంగా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు 18వ శ్లోకం. అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్తా శరీరణః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్య భారత. శరీరాలను ధరించు జీవుడు అవినాశి నిత్యుడు మన ఊహకందడు. శరీరములు అవి అంతరించును శోకముంద కారణము చేయుమర్జున. శరీరాలను ధరించు జీవుడు అవినాశి నిత్యుడు మన ఊహకందడు. శరీరములు అవి అంతరించును శోకముంద కారణము చేయుమర్జున. శ్రీకృష్ణదేవుని గీతాసారముంగని పులకరించని మత భారతావని, పులకరించని మత భారతావని. ఇందులో ఏమంటున్నాడంటే, అర్జున, శరీరాలను ధరించు జీవుడు నిత్యుడు, నాశము లేనివాడు, ప్రమాణాలకు చిక్కనివాడు, అప్రమేయుడు. కానీ శరీరాలు అంతరించిపోతవి. అందుచేత అర్జున నువ్వు యుద్ధం చెయ్యి అంటున్నాడు. ఈ శ్లోకంలో నశించేది, నశించనిది, ఈ రెండింటి గురించి చెప్తున్నాడు భగవంతుడు. అంటే సత్ అసత్ గురించి. ఈ శరీరంలో రెండు వస్తువులు ఉన్నాయి. ఈ శరీరంలో రెండు వస్తువులు ఉన్నాయి. ఒకటి సద్వస్తువు, మరొకటి అసద్వస్తువు. సద్వస్తువు అంటే ఏంటి? ఆత్మ. అది ఎప్పుడు నశించదు అని ఇది గత శ్లోకంలో చెప్పుకున్నాం. దాన్ని ఎవరు నశింప చేయలేరు అని కూడా చెప్పుకున్నాం. అసద్వస్తువు శరీరము, దేహము. ఇది అంతరించిపోయేదే. మరి మనిషి దేని కొరకు దుఃఖిస్తున్నాడు అంటే దీని గురించి ఉపనిషత్తు చాలా చక్కగా చెప్తుంది. ఆ ఉపనిషత్తు పేరు సర్వసారోపనిషత్తు. అది ఏమని చెప్తుందంటే, జీవ ఆత్మానాం దేహాదీనాం
ఆత్మన్యేన అభిమన్యతే స అభిమానః ఆత్మానః బంధుః తన్నివృత్తి మోక్షః యా తదభిమానం కారయతి సా అవిద్య స అభిమానః యయా నివర్తతే సా విద్య అని చెప్తుంది ఉపనిషత్తు. ఏమంటదంటే, మనిషి ఎందుకు దుఃఖపడుతున్నాడంటే, ఈ దేహాదులను ఆత్మగా భావించి నేను పోతానేమో అని జీవుడు దుఃఖపడుతున్నాడు. నేను చచ్చిపోతానేమోనని జీవుడు దుఃఖపడుతున్నాడు. ఎందుకు? ఈ శరీరాన్నే నేను అనుకుంటున్నాడు, ఈ శరీరాన్నే ఆత్మ అనుకుంటున్నాడు. ఈ దేహాభిమానమే, ఈ శరీరాభిమానమే ఆత్మకు బంధము. అది తొలగిపోతే మోక్షం. మరి ఈ దేహాభిమానాన్ని కలిగించేది ఏంటి? అజ్ఞానము. మరి ఈ అజ్ఞానాన్ని తొలగించాలంటే ఏం కావాలి? జ్ఞానం కావాలి. దుఃఖము నిజంగా మనిషికి సమస్య కాదు, కానీ జ్ఞానం లేకపోవడమే సమస్య. ఇది భయంకరమైనటువంటి సమస్య. ఈ జ్ఞానాన్ని కలిగించేది ఉపనిషత్తులు. మరి ఉపనిషత్తులు అంటే ఏంటివి? ఉపనిషత్తుల యొక్క సారం ఏంటి? భగవద్గీత. మనం చెప్పుకుంటాం కదా, ఇది శ్రీమద్భగవద్గీతాసూపనిషత్స్ బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ అని మనం చెప్పుకుంటాం కదా. అంటే ఉపనిషత్తుల సారమైనటువంటి భగవద్గీత చేత ఇలాంటి భయాలన్నీ తొలగిపోతాయి అని చెప్పడం. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఈ శ్లోకంలో? అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్తా శరీరణః అంటున్నాడు. శరీరీ అంటే ఆత్మ. శరీరంలో ఉండేవాడు శరీరి, దేహంలో ఉండేవాడు దేహి. శరీరంలో ఉండేవాడు శరీరి. ఈ శరీరం ఆత్మకు ఉపలబ్ధి స్థానం కనుక ఆత్మానుభవం శరీరం ద్వారానే కలగాలి. కాబట్టి ఆత్మ శరీరి అని చెప్పబడ్డాడు. ఇక్కడ శరీరికి ఏకవచన ప్రయోగం చేశాడు, శరీరాలకు బహువచన ప్రయోగం చేశాడు భగవానుడు. అంటే శరీరంలో అంటే ఈ శరీరాలు ఎన్నైనా ఆత్మ మాత్రం ఒక్కటి అని చెప్పడం దాని యొక్క అర్థం. అంటే దేహాలు అనేకమైనా కానీ దేహి ఒక్కడే అనేటువంటి మాట ఇక్కడ ఈ శ్లోకంలో ఈ ఆత్మకు నిత్యుడని, అవినాశి అని, అప్రమేయుడని 3 విశేషణాలు చెప్పాడు భగవంతుడు. నిత్యుడంటే వికారరహితుడు అని అర్థం. అనిత్యాలైన శరీరాలలో ఉండి కూడా ఆ అనిత్యాన్ని అంటకుండా ఉండేవాడు అని. తర్వాత నశించిపోయే దేహాల్లో ఉండి నశించని వాడు కాబట్టి అవినాశి. అప్రమేయుడు అంటే ప్రమాణాలకు అందనివాడు. ఏ ప్రమాణాలకు? ప్రత్యక్షాది ప్రమాణాలకు అందనివాడు అని అర్థం. ప్రమాణాలకు అందే వస్తువుని ఏమంటాం? ప్రమేయము అంటారు. అలా అందడు కాబట్టి అప్రమేయుడు. తెలుసుకునేవాడు ప్రమాత, తెలియబడేది ప్రమేయము, తెలుసుకోనుటకు సహకరించేది కావలసింది ప్రమాణం. వీటిని ప్రమాణాలంటే ఏంటివి? ఈ ప్రత్యక్షాది ప్రమాణాలు. ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, శబ్ద ప్రమాణం అని చెప్తాం కదా. కానీ ఇక్కడ ఈ ఆత్మ విషయం విచిత్రం ఏమిటంటే, మనకు లభించే ఈ ప్రత్యక్ష అనుమానాది ప్రమాణాలన్నీ కూడా మనకు అన్యమైన వాటిని గ్రహించడానికి మాత్రమే పనికి వస్తాయి. అంటే అనాత్మ విషయాలను గ్రహించడానికి మాత్రమే సహకరిస్తాయి. అంటే బయటి వస్తువులను గ్రహించడానికి మాత్రమే పనికి వస్తాయి.
మరి ఈ ప్రమాణ వ్యాపారాలు జరగడానికి సహకరించేది ఏది? ఆత్మ. అట్టి ఆత్మను ఈ ప్రమాణాలు తెలియచేయలేవు. కాబట్టి ఇక్కడ అప్రమేయుడు అని చెప్తున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రమేయం ఏదో కాదు, ప్రమాతే. తెలియబడేది, తెలుసుకునేవాడు రెండు ఒకటే. తెలుసుకునేవాడు, తెలియబడేది ఒకటే. అంటే తెలుసుకునేది నిన్ను నువ్వే. కాబట్టి ఈ ప్రమాణాలకు అందనివాడు, ఈ ప్రత్యక్ష అనుమాన శబ్ద ప్రమాణాలకు అందనివాడు కాబట్టి అప్రమేయుడు. ఈ శ్లోకంలో నిత్యుడు, అవినాశి అని చెప్పాడు. ఈ రెండింటికి అర్థం ఒకటే అయినా ఇక్కడ పునరుక్తి లేదు. అంటే చెప్పిందే చెప్తున్నాడు అన్న మాట లేదు. వినాశము అంటే నశించడము. ఈ నాశము రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి పూర్తిగా నశించడము, రెండవది క్రమేపీ నశిస్తూ ఉండడం. దేహం చనిపోయిన తర్వాత శ్మశానంలో భస్మీభూతమై కనిపించకుండా పోతుంది. ఇదొక విధమైనటువంటి నాశం. అలా కాకుండా దేహం కనిపిస్తూ ఉంటుంది, కానీ వ్యాధుల వల్ల, రోగాల వల్ల చిక్కి శల్యమవుతూ నశిస్తూ ఉంటుంది. ఇది మరొక విధమైనటువంటి నాశం. ఈ రెండు విధాలైనటువంటి నాశములు లేవు ఆత్మకు, దేహికి. ఇది చెప్పడానికే నిత్యుడు, అవినాశి అని రెండు విశేషణాలు ప్రయోగించాడు కృష్ణ పరమాత్మ. ఇది తెలుసుకోవాలి. దేహాలు అంతమవుతాయి. ఇది అర్జునుడికి తెలియదా? అందరికీ తెలుసు. మరి ఇంత సామాన్య విషయాన్ని చెప్పడానికి గీతాచార్యుడు అవసరమా? దేహాలు అంతవంతాలని, నేడున్నా ఒకనాడు లేకుండా పోతాయని శ్రీకృష్ణునికి తెలుసు, అర్జునునికి తెలుసు, మనకు తెలుసు. కాకపోతే దేహాలు ఉన్నప్పుడు కూడా లేనివే అనేటువంటి సత్యం శ్రీకృష్ణునికి ఒక్కడికే తెలుసు, అర్జునుడికి తెలియదు, మనకు తెలియదు. ఎందుకంటే మనం చెప్పుకున్నాం సత్తు అసత్తు అని. ఎందుకంటే దేహాలు అసత్తులు. తాడును చూసి పాము అనుకుంటాం, లైట్ వేసి చూస్తే అది త్రాడు అని తెలుస్తుంది. అది నువ్వు పాము అనుకున్నప్పుడు కూడా త్రాడే. అలాగే దేహాలు ఉన్నట్టు కనిపిస్తాయి కానీ లేనివే. ఎలా? పాములాగా. ఎండమావుల్లో నీళ్లు ఉన్నట్లే ప్రపంచంలో దేహాలు ఉన్నాయి. దగ్గరికి పోయి చూస్తే అక్కడ నీళ్లుండవు. అలాగే వివేకంతో ఆలోచిస్తే దేహాలున్నా లేనివే అవుతాయి. ఇది శంకర భాష్యం. తర్వాత 19వ శ్లోకం. ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. ఎవడు ఆత్మను చంపేది గాయని, ఎవడు ఆత్మను చచ్చేది గాయని భావించు వారికి నిజము తెలియదర్జునా. ఈ ఆత్మ చంపదు, చంపబడదు పార్థుడా. ఎవడు ఆత్మను చంపేది గాయని, ఎవడు ఆత్మను చచ్చేది గాయని భావించు వారికి నిజము తెలియదర్జునా. ఈ ఆత్మ చంపదు, చంపబడదు పార్థుడా. శ్రీకృష్ణ దేవుని హితాసారముంగని పులకరించని మత భారతావని, పులకరించని మత భారతావని. అర్జున, ఈ దేహాన్ని ధరించినటువంటి జీవుడు చంపేవాడు అని భావించేవాడికి సత్యం తెలియదయ్యా. అలాగే ఈ జీవుడు చంపబడేవాడు అనే వాళ్ళకు కూడా ఈ యథార్థం తెలియదు. దేహి చంపేవాడు కాదు, చంపబడేవాడు కాదు.
ఇది యథార్థమైనటువంటి మాట. నేను చంపబడతాను, నేను చంపుతాను అనే మాటలు మనం వింటుంటాం. ఇంతకు చచ్చేదెవరు, చంపేదెవరు? ఇంతవరకు దేహి నిత్యుడు, అవినాశి, అప్రమేయుడు అని చెప్పుకున్నాం కదా. మరి అలాంటి దేహి ఎలా చంపుతాడు, ఎలా చంపబడతాడు? చచ్చేది ఏంటి? చచ్చేది దేహం కనుక చావడము దేహధర్మం. చంపినాను అనేది బుద్ధి. బుద్ధి బుద్ధి అంటే అంతఃకరణం. అంతఃకరణం బుద్ధి అంటే చంపేది బుద్ధి ధర్మం కాబట్టి చంపేది బుద్ధి. ఈ ధర్మాన్ని అంటే ఈ బుద్ధి ధర్మాన్ని, ఈ దేహధర్మాన్ని ఆత్మయందు ఆరోపిస్తున్నారు అవివేకులు అని చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడి శ్లోకంలో ఒకట. అలాగే అలా నేను చస్తాను, చంపబడతాను అని భ్రమ చెందుతున్నాడు. మరి ఈ చంపుట అనేటువంటి క్రియ ఎవరికి సంబంధించింది? దేహానికి సంబంధించింది. ఎందుకంటే దేహానికి చేతులున్నాయి, చంపడానికి కంఠముంది, పిసికితే చవడానికి. ఇక్కడ ఆత్మ దగ్గరికి వచ్చే వరకు ఆత్మకు అవయవాలు లేనిది కాబట్టి ఎలా చంపుతుంది, ఎలా చస్తుంది? అలా చంపడానికి, చావడానికి అవకాశమే లేదు. ఇక్కడ చెప్పుకున్నాం, చంపేది బుద్ధి ధర్మము, చచ్చేది దేహధర్మము. చచ్చినా చంపినా ఈ రెండు ఉండాలి మరి, అవునా కదా? ఈ రెండు లేని చోట చావడం ఉండదు, చంపడం జరగదు. ఈ చావడం, చంపడం అన్నది జాగ్రత్త స్వప్నావస్థల్లోనే జరుగుతాయి, అంతే కదా. మనం జాగ్రత్త ప్రపంచంలో కూడా మనం చూస్తున్నాం, వాడు వీడిని చంపాడు, వీడు వాడిని చంపాడు అని. స్వప్నావస్థల్లో కూడా, కళల్లో కూడా వాడు వీడిని చంపాడు, వీడు వాడిని చంపాడు అని మనం చూస్తుంటాం. కానీ గాఢ నిద్రలో ఇవేం జరగవు. ఎందుకు అంటే జాగ్రత్త స్వప్నావస్థల్లో దేహం ఉంటుంది, బుద్ధి ఉంటుంది కాబట్టి అక్కడ ఈ చంపడం, చావడం జరుగుతాయి. గాఢ నిద్రలో ఇవి ఏమి జరగవు. ఎందుకు? అక్కడ ఇవి ఉండవు కాబట్టి. అర్జున, అర్థమైందా? ఇదంతా ఆరోపమే కానీ స్వరూపం కాదు. ఈ దేహధర్మాన్ని ఆత్మయందు ఆరోపించి ఒకడు చచ్చాను అంటాడు. ఈ బుద్ధి ధర్మాన్ని ఆత్మయందు ఆరోపించి నేను చంపాను అంటాడు ఒకడు. తాను ఆత్మ అని తెలుసుకుంటే ఈ చంపడం, చావడం ఈ ఆత్మకు కాదు అని తెలుస్తుంది. ఈ ఆత్మ గురించి యథార్థమైనటువంటి విషయం తెలుస్తుంది. అర్జున, ఇప్పుడు నువ్వెవరో చెప్పు. నువ్వు ఆత్మవే కనుక చంపేవాడివి కావు, అది అలా ఉంచు. భీష్ముడెవరో చెప్పు, అతడు ఆత్మనే కనుక అతడు చచ్చేవాడు కాడు. కాబట్టి భీష్మ ద్రోణుల్ని ఎలా చంపేది అని అంటున్నావు కదా, మరి ఈ మాటలకి ఏమైనా అర్థం ఉందా? ఆలోచించు అర్జున అంటున్నాడు అచ్యుతుడు. ప్రభు గోవర్ధన గిరిధారి, ప్రభు గోవర్ధన గిరిధారి, మొర వినవా కనవా ఒక్కసారి, నీవే దిక్కుమురారి, ప్రభు గోవర్ధన గిరిధారి, ప్రభు గోవర్ధన గిరిధారి. తల్లివి నీవే, తండ్రివి నీవే, ఇహ పరములు నీవే. తల్లివి నీవే, తండ్రివి నీవే, ఇహ పరములు నీవే. సకల చరాచర మూలము నీవే, సర్వము నీవే రే. సకల చరాచర మూలము నీవే, సర్వము నీవే లే. స్మరణము చేసే భక్తుల బ్రోచే భారము నీదేలే. ప్రభు గోవర్ధన గిరిధారి, ప్రభు గోవర్ధన గిరిధారి, మొర వినవా
భయమును బాపి అభయమును సంగే దైవము నీవే కదా. భయమును బాపి అభయమును సంగే దైవము నీవే కదా. భవసాగరమున ఒడ్డుకు చేర్చే నావము నీవే కదా. భవసాగరమున ఒడ్డుకు చేర్చే నావము నీవే కదా. తాపత్రయముల బాధలు బాపే తాపత్రయముల బాధలు బాపే నామము నీదే కదా. ప్రభు గోవర్ధన గిరిధారి ప్రభు గోవర్ధన గిరిధారి మొర వినవా కనవా ఒకసారి మొర వినవా కనవా ఒకసారి నీవే దిక్కు మురారి ప్రభు గోవర్ధన గిరిధారి ప్రభు గోవర్ధన గిరిధారి. స్వస్తి.